హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్‌లో సల్ల చారు చూయిస్తున్నాను. ఇలా కొన్ని బజ్జీలు వేసుకొని సల్ల చారు చేసుకుంటే ఎవ్వరైనా సరే కడుపు నిండా తినేస్తారు. ఇదొక్క చారుతోనైనా అంత టేస్టీగా ఉంటది ఈ చారు. అందుకోసం ముందు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి పెరుగుకి సరిపడే అంత పచ్చిమిర్చి వేసుకోవాలి. మన స్పైసీకి సరిపడే అంత పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ వేసుకొని ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెరుగు తీసుకోవాలి. ఈ చారు కోసం 1 డే పులిసిన పెరుగు తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఈ పెరుగు అంతా ఇక్కడ లంప్స్ లేకుండా ఇలా మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం మజ్జిగలాగా చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కలిమాకు, 2 టేబుల్ స్పూన్ బేసన్ వేసుకొని ఇది అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా బేసన్ మొత్తం ఒకసారి ఈ పెరుగులో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనకి సరిపడే అంత వాటర్ వేసుకోవాలి. మనం జనరల్గా చారు చేసుకుంటాం కదా, చారు లాగా అలా అంత పల్చగా చేసుకోవాలి. వాటర్ పోసేసుకొని బేసన్ మొత్తం ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంత పల్చగా చేసుకొని ఇది అంతా ఒక బగోన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు మరిగిన తర్వాత పొంగు వస్తుండగా అప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మరొక పొంగు ఇలా వస్తుండగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఓవర్గా మరగనివ్వద్దు, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని మనకి బజ్జీ పిండికి సరిపడే అంత బేసన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకున్నా. ఆ బేసన్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఓమా అయినా జీలకర్ర అయినా లైట్గా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది అంతా వాటర్ వేయకుండా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా బజ్జీలు చేసుకుంటుంటాం కదా, సేమ్ అలాగే కొంచెం వాటర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఇంకొంచెం పల్చగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా ఈజీగా ఒకటే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసుకోండి. మనకి తొందరగా మిక్స్ అవుతుంది. రెగ్యులర్ బజ్జీ పిండి కంటే కూడా ఇంకొంచెం పల్చగా ఇలా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సేమ్ బజ్జీ పిండిలాగా ఒక్కొక్కటి వేసేసుకుందాం. మనకి కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని బజ్జీలు మొత్తం వేసేసుకుందాం. మనం రెగ్యులర్ బజ్జీ పిండి కాకుండా పల్చగా చేసుకున్నాం కాబట్టి బజ్జీలు కూడా పల్చగానే వస్తాయి. ఇలా పల్చగా ఉంటేనే మనకి ఈ చారుకి టేస్ట్ బాగుంటుంది. రెగ్యులర్ బజ్జీ పిండి చేసుకుంటే గట్టిగా అవుతుంది, మనకి లోపలికి ఎక్కువ పీల్చుకోదు అనమాట. చారు అనేది లోపలికి ఎక్కువ పీల్చుకోదు. అందుకే కొంచెం పల్చగా ఇలా చేసుకుంటే మనకి లోపల మంచి చల్లచారు పీల్చుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకుందాం. సేమ్ బజ్జీలాగానే మిగతా పిండి అంతా కూడా వేసేసుకొని 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అదే కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు 5 to 6 దాకా ఎండుమిర్చి చుంచుకొని వేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి పోపు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పోపు అంతా మంచిగా వేగిన తర్వాత మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న చల్లచారు మొత్తం వేసేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనకి సరిపడే అంత బజ్జీలు మొత్తం ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎమ్మటే సర్వ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇలానే అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతసేపు అయినా కానీ కూడా మనకి ఇదే పల్చగా ఉంటుంది.
చల్లచారు అయిపోయే వరకు కూడా ఇలా గట్టి పడకుండా సేమ్ ఇలానే పల్చగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతోని షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.